హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఒక్క యోగి ఆత్మకథ 22వ రోజండి. నిన్నటి రోజుని మాస్టర్ గారి యొక్క కోరిక ప్రకారంగా దక్షిణేశ్వర కాళికాలయానికి వెళదామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ మర్నాడు ప్రొద్దున్నే గంగానదిలో 4 మైళ్ళు ప్రయాణం చేయటానికి పడవ మీద బయలుదేరాం. 9 గుమ్మటాలతో విరాజిల్లుతున్నటువంటి కాళికాలయంలోకి ప్రవేశించాం. అందులో వెండితో చేసినటువంటి తామర పువ్వు మీద జగజ్జనని విగ్రహం, శివుడి విగ్రహం ఉన్నాయి. తామర పువ్వుకున్న 1000 రేకులు అతి నేర్పుగా చెక్కి ఉన్నాయి. మాస్టర్ మహాశయులు మంత్రముగ్ధులైనట్టుగా భాషించారు. ప్రేమమై జగన్మాత అనంత ప్రణయలీలలో ఆయన నిమగ్నులైపోయారు. ఆయన ఆ అమ్మవారి పేరు గానం చేస్తుంటే భావోద్రిక్తమైనటువంటి నా హృదయం ఆ తామర పువ్వులాగే 1000 రేకులుగా విడిపోయినట్లు అనిపించింది. తర్వాత మేమిద్దరం పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఈత చెట్ల తోపుల్లో ఆగాం. ఈ చెట్ల నుంచి సహజంగా కారే పాలు మాస్టర్ మహాశయులు అందిస్తున్నటువంటి అమృతధారకు ప్రతీకగా ఉన్నాయి. ఆయన దైవ ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. గులాబీ వన్నె రేకులుండే పుష్పాల మధ్య గడ్డి నేల మీద అత్యంత నిశ్చలంగా కూర్చున్నాను. తాత్కాలికంగా ఈ శరీరంలోంచి బయటకు వచ్చి దివ్య లోకాలలో విహరిస్తున్నా. దక్షిణేశ్వరం సందర్శించడానికి మాస్టర్ మహాశయులతో కలిసి నేను చేసినటువంటి యాత్రలో ఇది మొదటిది. మాతృభావంలో లేదా దివ్య కరుణామయ భావంలో భగవంతుడి మాధుర్యాన్ని ఆయన దగ్గరే నేను చవి చూశాను. ఒకనాడు ప్రార్థనలో నిమగ్నమైన ఉన్నటువంటి ఆయన్ని ప్రేమతో గమనిస్తున్నప్పుడు స్వర్గంలో ఉండే దేవదూతలకు ఈయన భూమి మీద ప్రతిరూపంలో అనిపించింది. ఆక్షేపణ కానీ విమర్శ కానీ స్పర్శామాత్రంగా కూడా సోకకుండా ఈయన స్వచ్ఛతతో చిరకాలంగా పరిచయమైన కళ్ళతో ప్రపంచానంతటినీ పరిశీలించేవారు. ఈయన శరీరం, మనస్సు, వాక్కు, చేతులు అన్నీ కూడా ఆత్మ ప్రేరణతో అప్రయత్నంగా ఎంతో సామరస్యం పొందుతాయి. ఈయన మామూలుగా ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మా గురుదేవులు నాకు ఇలా చెప్పారు అని చెప్పి జోహార్లు అర్పిస్తూ ముగించేవారు. మాస్టర్ మహాశయులకు శ్రీ రామకృష్ణునితో తాదాత్మ్యం ఎంత ప్రగాఢంగా ఉండేదంటే ఆయన తమ ఆలోచనలు వేటిని కూడా తమ సొంతంగా పరిగణించేవారు కానే కాదు. ఒకనాడు సాయంత్రం ఆయన నేను చెయ్యి కలుపుకొని ఆయన బడి ఉన్న వీధిలో తిరుగుతున్నాం. ఇంతలో అక్కడికి ఒక పరిచయస్తుడు ఒకడు వచ్చాడు. అతను ఒట్టి వాగుడుకాయ. అతని రాకతో నా ఆనందం అంతా సన్నగిలిపోయింది. అతను చాలాసేపు ఏవేవో మాట్లాడుతూ మమ్మల్ని ఊదరగొట్టేస్తున్నాడు. ఇతను నీకు సంతోషం కలిగించడం లేదని గ్రహించానులే అంటూ నాతో రహస్యంగా అన్నారు ఆయన. ఆ వచ్చిన దురహంకారి తన సోదికి తానే ముగ్ధుడై ఉన్నందువల్ల ఈ మాటలు అతని చెవిన పడలే. నేను దీని గురించి జగన్మాతకు చెప్పాను. మన దుస్థితి ఆమె గ్రహించింది కూడా. అదుగో అక్కడున్న ఎర్ర రంగు ఇంటి దగ్గరికి మనం వెళ్ళేసరికి అతనికి బాగా తొందరగా ఒక పని జ్ఞాపకం చేస్తానని ఆవిడ మాట ఇచ్చింది నాకు అన్నారు. మాకు విముక్తి ప్రసాదించే చోటు మీద నిలిచిపోయే నా కళ్ళు. అతను సరిగ్గా ఎర్రగేటు దగ్గరికి వచ్చినవాడల్లా కారణమేమీ లేకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. చెప్పే వాక్యం పూర్తి చేయను లేదు, వీళ్ళొస్తానని మాతో చెప్పను లేదు. కల్లోలిత వాతావరణంలో మళ్ళీ శాంతి నెలకొందా అని అనిపించింది. మరో రోజున నేను హౌరా రైల్వే స్టేషన్లో దగ్గరగా ఒంటరిగా నడుస్తున్నాను. ఒక గుడి దగ్గర తప్పెట్లు తాళాలు కొడుతూ గొంతు చించుకుంటూ భజన చేస్తున్న ఒక చిన్న బృందాన్ని చూసి నా మనస్సులో విమర్శించుకుంటూ ఇలా అనుకున్నాను. దేవుడి పవిత్ర నామాన్ని వీళ్ళు ఎంత భక్తి శూన్యంగా, యంత్రం మాదిరిగా పునశ్చరణ చేస్తున్నారే అనుకున్నా. ఇంతలో హఠాత్తుగా మాస్టర్ మహాశయులు నా వైపు గబగబా వస్తుండడం చూసి ఆశ్చర్యపోయా. అయ్యా, మీరు ఇక్కడున్నారేమిటి? ఆ సాధువు నా ప్రశ్న పట్టించుకోకుండా నా ఆలోచనకు జవాబిచ్చారు. చిన్నబాబు, భగవన్నామం అజ్ఞానుల నోట్లో నుంచి వచ్చిన జ్ఞానుల నోట్లో నుంచి వచ్చిన మధురంగానే ఉంటుంది కదూ
అంటూ ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఆయన ఐంద్రజాలిక తివాసి మీద నన్ను కరుణామయి సన్నిధికి తీసుకువెళ్ళిపోయారా అన్నట్టుగా అనిపించింది. నువ్వు కొన్ని బైస్కోపులు చూస్తావా? ఒకనాడు మధ్యాహ్నం విరాగులైనటువంటి మాస్టర్ మహాశయుల నోట్లోంచి ఈ ప్రశ్న రావటం నాకు చిత్రంగా అనిపించింది. బైస్కోప్ అన్నమాట భారతదేశంలో ఆ రోజుల్లో సినిమాలకు వాడేవారు. నేను సరే అన్నాను. ఆయన వెంబడి ఉంటే చాలు, ఏ పరిస్థితుల్లోనూ నాకు సంతోషమే. వడివడిగా నడిచి కలకత్తా విశ్వవిద్యాలయం ముందర దగ్గర తోటకి వచ్చాం. గోల్డ్ డిగి అనే చెరువు దగ్గరున్న బల్ల చూపించారు ఆయన. కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చుందాం, ఎక్కడైనా విశాల జలాశయం కనిపిస్తే ధ్యానం చేయమని మా గురువుగారు చెప్పారు. ఇక్కడ దీనికి ఉన్న ప్రశాంతత దేవుడి అపార శాంతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. సమస్త వస్తుజాలము ఈ నీళ్లలో ప్రతిఫలించినట్లుగానే ఈ విశ్వమంతా విశ్వమానస సరోవరంలో ప్రతిబింబిస్తూ ఉంటుందని గురుదేవులు తరచుగా అంటుంటేవారు. కాసేపట్లో మేము యూనివర్సిటీ హాల్లోకి ప్రవేశించాం. అక్కడ ఉపన్యాసం జరుగుతుంది. అప్పుడప్పుడు లాంతర్లు స్లైడ్లు వేసి చూపిస్తున్నప్పటికీ ఆ ఉపన్యాసం చాలా నిరుత్సాహజనకంగా ఉంది. చూపించే స్లైడ్లు కూడా అంత ఆసక్తికరంగా లేవు. మాస్టర్ గారు నన్ను చూడమనే బయోస్కోప్ మీద నా ఆలోచనలతో ఓర్పు నశించింది. కానీ నా ముఖంలో విసుగుదల కనపరిచి ఆయన నొప్పించదలసల. అంతలోనే ఆయన నా వైపు వంగి రహస్యంగా ఇలా చెప్పారు. చిన్నబాబు, నీకు బయోస్కోప్ నచ్చలేదనుకుంటా. ఈ సంగతి జగన్మాతకి చెప్పాలే. ఆవిడికి మన ఇద్దరి మీద పూర్తిగా సానుభూతి కూడా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ దీపాలు పోతాయని, మనం ఈ గదిలోంచి వెళ్ళిపోయే వరకు మళ్ళీ వెలగవని కూడా చెబుతుంది. ఆయన గుసగుసలు పూర్తయ్యేసరికి వెంటనే హాల్ అంతా చీకటైపోయింది. ఉపన్యాసం ఇచ్చే ప్రొఫెసర్ బొంగురు గొంతు ఆశ్చర్యంతో ఒకసారి నిశ్శబ్దం అయిపోయింది. అప్పటికీ నేను మాస్టర్ మహాశయులు గడప దాటేస్తున్నాం. నడవలోంచి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వెంటనే దీపాలు కనిపించాయి. నా శరీరం అనేకమైన నీడల్లో ఒక నీడలా తప్ప అంతకు మించి గోచరించల. అయితే తక్కిన నీడలు మోగగా ముందుకు వెనక్కు చెదిరిపోతూ ఉంటే నా నీడ మాత్రం నిలకడగా ఉంది అనిపిస్తుంది. ఈ అనుపమ మోక ప్రదర్శన నాకు ఒక అనిరుచ్యమైనటువంటి ఆనందాన్ని కూడా కలిగించింది. ఏదో ఊట చలమలో నుంచి వెలువడే ఆనందామృతాన్ని సేవించాను. ఇంతలో హఠాత్తుగా మాస్టర్ మహాశయులు నా రొమ్ము మీద తట్టినట్టు తెలిసింది. నాకు ఎంత ఇష్టం లేకపోయినా ప్రపంచపు గందరగోళం మళ్ళీ చెవులో పడింది. కలల్లో తేలిపోతుండేవాడిని నిర్దయగా మేల్కొల్పినట్లుగా అల్లాడిపోయాను. అతీంద్రియ ఆనందం మధువును నాకు అందకుండా దాచేసారా అనిపించింది. చిన్నబాబు, నీకు రెండో బయోస్కోప్ నచ్చినట్టు బాగానే కనిపిస్తుంది కదా, చిరునవ్వు చిందిస్తూ అన్నారు సాధు. నేను కృతజ్ఞతతో ఆయన పాదాల ముందు మోకరిల్లబోయాను. వద్దు వద్దు, నువ్వు ఇప్పుడు ఆ పని చేయకూడదు అన్నారు ఆయన. దేవుడు నీ దేహాలయంలో కూడా ఉన్నాడని నీకు తెలుసు కదా. జగజ్జనని నీ చేతులతో నా పాదాలు తాకనయ్యను. నిరాడంబరులైనటువంటి మాస్టర్ మహాశయులు నేను జనసమర్థం గల పేవ్మెంట్ మీదకి వచ్చి మెల్లిగా నడిచిపోతుండటం మమ్మల్ని కనుక ఎవరైనా గమనించినట్లయితే మేమిద్దరం మంచి నిష్ఠాలా ఉన్నామని అనుమానించేవారు కూడా. ఆయన సాన్నిహిత్యంలో ఒక అనిరుచ్యమైనటువంటి అనుభూతిని కూడా పొందుతున్నాం. సరళమైన విశ్వప్రేమ భావన ద్వారా అన్ని మతాల సాధువులు దైవ సాక్షాత్కారం పొందారు. కేవలం పరబ్రహ్మ నిర్గుణం అంటే గుణాలు లేనిది, అనుచితం అంటే ఆలోచనలకు అందనిది కావటం వల్ల మానవుల ఆలోచన ఆకాంక్ష ఆ పరబ్రహ్మకు జగజ్జననిగా ఒక మూర్తిత్వానికి ప్రతిరూపంగా నిలిచింది. వేదాల్లోనూ భగవద్గీతలోనూ వివరించిన విధంగా సాకార దైవ భావనను కేవలం నిరాకార బ్రహ్మ భావనను సమ్మేళనం చేయటం హిందూ తత్వ చింతన సనాతన కాలంలోనే సాధించిన విజయం. ఈ పరస్పర విరుద్ధాల సమన్వయం హృదయాన్ని బుద్ధిని కూడా తృప్తిపరుస్తుంది. భక్తి జ్ఞానము ప్రధానంగా ఒకటే. ప్రవృత్తి అంటే దేవుని ఆశ్రయించటం, శరణాగతి అంటే దేవుడు దయనే నమ్ముకొని తనను తాను అర్పించుకోవటం అన్నవి నిజంగా పరమోన్నత జ్ఞాన సాధనకు మార్గాలు కూడా.
మాస్టర్ మహాశయులకు ఇతర సాధువులందరికీ ఉండే వినయం దేవుణ్ణే ఏకప్రాణంగాను న్యాయమూర్తిగాను భావించి ఆయన మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నామన్న గుర్తింపు అలా ఏర్పడింది. భగవంతుడి స్వరూపమే ఆనందం కాబట్టి ఆయనతో భావైక్యం పొందినవాడు సహజమైన అపరిమిత ఆనందం అనుభవిస్తాడు. ఆత్మ సంకల్ప శక్తి పొందే భావావేశాల్లో మొదటిది ఆనందం. పసిపిల్లలకు సహజమైన హృదయంతో జగన్మాతను చేరే అన్ని యుగాల భక్తులు ఆవిడ ఎప్పుడు తమతో ఆడుకుంటూనే ఉంటుందని ధృవపరుస్తారు. మాస్టర్ మహాశయుల జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లోనూ ముఖ్యం కాని సందర్భాల్లోనూ కూడా దివ్యలీలలు కళ్ళకు కనపడుతూ వచ్చాయి. దేవుడి దృష్టిలో పెద్ద చిన్న అనే తేడా ఉండదు. అంత పరిపూర్ణ నైపుణ్యంతో ఆయన సూక్ష్మమైన అణువునే కనుక నిర్మించి ఉండకపోతే ఆకాశం స్వాతి వంటి నక్షత్రాల్ని సగర్వంగా అలంకరించుకొని ఉండగలిగేదా? ఇది ముఖ్యమైనది, అది ముఖ్యం కానిది అన్న విచక్షణ దేవుడికి అసలు తెలియదు. లేకపోతే ఒక సూది కనుక లేకపోతే మొత్తం విశ్వమంతా కుప్పగూలిపోయేది. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి రేపు ఒక ముఖ్యమైన విషయం శ్రీ గురుదేవులు యుక్తేశ్వర గారిని కలుసుకోవటం ఎలా అనేది తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరోవరం. థ్యాంక్ యూ.